మా అమ్మ వాళ్ళైతే పనికి ఇప్పటికి లిటరల్లీ ఈ రోజు కూడా పనిలోనే ఉన్నారు, పొలం పనిలోనే ఉన్నారు. ఓకే. ఓకే. నేను ఇటు స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్కి. అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయారు మార్నింగ్ పనికి వెళ్ళిపోతున్నారు, సాయంత్రానికి వచ్చేప్పటికి 200. లిటరల్లీ మేము ఇంత సంపాదించుకున్నా తినటానికి ఉన్నాయి, హ్యాపీగా వాళ్ళు తిని కూర్చోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు కష్టపడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నా కానీ వాళ్ళు ఉండరు. అలవాటు అయిపోయింది. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, ఏం చేయాలి, పద్దాకలా టీవీ చూస్తా కూర్చోవాలి, ఏదో పేషెంట్ కూర్చున్నట్టు కూర్చోవాలి. మా వల్ల కాదు, మాకు ఓపిక ఉన్నంత వరకు మేము కష్టపడతాం. మా ఓపిక అయిపోయింది, ఇంకా మా వల్ల కావట్లేదు అంటే అప్పుడు ఇద్దరు ఉన్నారు, ఎప్పుడు చూసుకున్నా మాకు హ్యాపీ అని చెప్పేసి వదిలేస్తారు. ఇంకా వాళ్ళని మేము కూడా రెస్ట్రిక్ట్ చేయలేం, సరే వెళ్ళండి అని. బట్ వాళ్ళు పొలం పనికి వెళ్ళిన కాడే ఈ నైట్ టైం ఎపిసోడ్ చూసిన వాళ్ళు వస్తారు కదా, రాత్రి మీ వాడు అలా అన్నాడు ఇలా అన్నాడు అని అంటే ఇంకా అమ్మ ఫుల్ హ్యాపీ. అది మాట్లాడుకుంటే సాయంత్రం దాకా ముచ్చట్లతోనే గడిచిపోతుంది అమ్మ వాళ్ళకి. నాన్నైనా అంతే, ఈ బస్తాలు మోయటానికి సిమెంట్ పనులకి వెళ్తూ ఉంటాడు. ఆ మేస్త్రి ఏంట్రా మీ వాడు రాత్రి మామూలుగా చేయలేదుగా, ఇక ఈ జోకేసారు ఆ జోకేసారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటే ఫుల్. ఫస్ట్ నామినేషన్ అప్పుడు యూ డిడ్ నాట్ అని చెప్పేసి మా మేనకోడలో మేనల్లుడు నామినేషన్ లాగా నుంచొని మా అమ్మ నాన్నకి చేసి చూపిస్తున్నారంట. అది చెప్పుకొని ఫుల్ హ్యాపీ. ఇద్దరు మా అక్క కూతురు పిల్లలు ఇద్దరు మా దగ్గరే పెరుగుతున్నారు, వాళ్ళని ఇమ్మూనే చదివిస్తున్నాడు కూడా. సో వాళ్ళిద్దరికి ఇమ్మాన్యుయల్ అంటే ఫుల్ పిచ్చి. ఇంకా మామ